Guys, welcome you all to Python Day 1. సో దిస్ ఇస్ ఇది ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ అనమాట. పైథాన్ డే 1 అనేది మన ఛానల్లో ఈ రోజు నుంచి నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను పైథాన్ రిలేటెడ్గా. సో ఎవరికైనా పైథాన్ నేర్చుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోస్ చూసి మీరు ఇంట్లోంచే ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి. నేనేంటంటే ఎప్పుడు టైం అనేది నాకు అవైలబుల్గా ఉంటే ఆ టైంలో మీకు నేను కామెంట్స్ చదివి మీకు డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. ఓకే, సో అండ్ మై నేమ్ ఈజ్ భాను ప్రకాష్. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడైనా ఏమైనా కొత్త వీడియో పెట్టినట్టయితే మీకు అది ఇమీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో నోటిఫై చేసి పెట్టుకోండి ఛానల్లో. ఓకే, సో లెట్ స్టార్ట్. మనం ఏంటంటే ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే ఒక్కసారి మనకి డే 1 కాబట్టి ఇంట్రడక్షన్ అనేది చూద్దాం పైథాన్లో. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి, సో ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్. సో ఇవన్నీ కూడా చూద్దాం. అండ్ లెట్ స్టార్ట్ విత్ ది టుడే టాపిక్ పైథాన్. సో లెట్స్ సీ సమ్ ఇంట్రడక్షన్ అబౌట్ దిస్. So first of all, what is Python means? It is a general purpose, simple, platform independent, highly interpreted and high level programming language. So ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ది పైథాన్. డోంట్ వరీ అబౌట్ దీస్ ఆల్ థింగ్స్. ఈ పర్టికులర్ టెర్మినాలజీస్ గురించి మీరేం వరీ అవ్వద్దు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మనకి అసలు మనం ఎందుకు పైథాన్ అనేది నేర్చుకోవాలి, వై వీ నీడ్ టు లెర్న్ పైథాన్. సో పైథాన్ నేర్చుకోవడం వల్ల మనం కొన్ని వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ చేయొచ్చు, అలాగే గేమింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా మనకి పైథాన్ అనేది యూస్ఫుల్ అవుతుంది, లైక్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ఎక్సెట్రా. అండ్ మనం GUI అప్లికేషన్స్ కూడా బిల్డ్ చేయొచ్చు పైథాన్ బేస్ చేసుకొని. GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఇమేజ్ ప్రాసెసింగ్ అప్లికేషన్స్ చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా మనకి ఆడియో వీడియో బేస్డ్ అప్లికేషన్స్ కూడా మనం బిల్డ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీరు ఇక్కడ యూట్యూబ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మనం చేయగలం ఈ పైథాన్ తోటి. ఓకే, సో నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ పైథాన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ హిస్టరీ చూద్దాం, అండ్ ఆఫ్టర్ దట్ వర్షన్స్, తర్వాత డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తాను. అండ్ పైథాన్ ప్రోగ్రామ్ దేని బేస్ చేసుకుని డెవలప్ చేశారు, ఏ లాంగ్వేజెస్ని అది చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్స్. పైథాన్లో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, వాటిని మన స్పెషల్ ఫీచర్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో హిస్టరీ కనుక చూసుకున్నట్టయితే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ది ఇయర్ 1980. కన్సీవ్డ్ అంటే ఏంటంటే పైథాన్ డెవలప్మెంట్ అనేది ఆ పర్టికులర్ టైంలో స్టార్ట్ అయింది. ఓకే, సో కన్సీవ్డ్ ఈజ్ నథింగ్ బట్, కన్సీవ్డ్ అంటే ఏంటంటే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. అంటే అప్పటి నుంచి ఆ డెవలప్మెంట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మ. ఓకే, పైథాన్ డెవలప్ చేయడం 1980లో స్టార్ట్ చేశారు డెవలప్ చేయడం. అండ్ ఎవరు డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు అంటే హీ ఈజ్ నన్ అదర్ దెన్ గీడో వాన్ రూసమ్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ది ఇయర్ 1989. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అది ఏ ఇయర్లో వచ్చింది అంటే 1989లో వచ్చింది. అండ్ అఫీషియల్గా దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసింది మాత్రం ఈ పర్టికులర్ 1991 ఇయర్లో. ఓకే, February 20. ఓకే, ఇది ఏంటంటే అఫీషియల్ రిలీజ్ డేట్. నెక్స్ట్ జస్ట్ ఇప్పుడు చెప్పాను కదా ఎవరు డెవలప్ చేశారు పైథాన్ అంటే ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే గీడో వాన్ రూసమ్ ఉన్నారో ఇతను ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. అండ్ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎటువంటి ప్రీరిక్విసైట్ అనేది లేదండి. సో ఎనీ వన్ కెన్ లెర్న్ అనమాట. సో నో ప్రీరిక్విసైట్ ఫర్ దిస్. ఓకే, సో మీకు సి రావాలి అలా ఉంటుంది కొంతమందికి, నాకు సి వస్తే కానీ పైథాన్ రాదు అనేది ఏం పెట్టుకోవద్దు. సో ఎనీ వన్ కెన్ లెర్న్ అనమాట. బ్యాక్గ్రౌండ్ మీది ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, మీరు ఈజీగా పైథాన్ అయితే నేర్చుకోవచ్చు. ఓకే, సో
Let's continue. So now Python programming language is maintained and managed by whom అంటే పైథాన్ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ అనే నాన్ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ప్రెజెంట్ పైథాన్ని మెయింటైన్ అండ్ మేనేజ్ అయితే చేస్తుంది. మీ దీని యొక్క మెయింటెనెన్స్ అండ్ మేనేజ్మెంట్ అంతా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది పైథాన్ వచ్చేసరికి మీకు www.python.org. దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ది పైథాన్. సో పైథాన్లో మనకి టోటల్ 3 వర్షన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు దాకా. సో ఆ 3 వర్షన్స్ ఏంటంటే 1.0, 1.0, 2.0, 3.0. సో 3 టైప్స్ ఆఫ్ వర్షన్స్. సో ఇక్కడ 1 కనుక మీరు చూసుకున్నట్టయితే 1 ఈజ్ ఏ మేజర్ వర్షన్. అండ్ ఈ ఎక్స్ అనేది ఏంటంటే ఈ ఎక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీకు ఇవి ఏంటంటే మైనర్ వర్షన్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు రైట్ నౌ ఏంటంటే ఇది అవుట్డేటెడ్. ఓకే, సో సిమిలర్గా మీకు 2.x ఉంటుంది. అండ్ పైథాన్ ఇంకోటి ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ డస్ నాట్ సపోర్ట్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. ఓకే, సో ఇప్పుడు రైట్ నౌ కరెంట్ వర్షన్ కనుక చూసుకున్నట్టయితే 3.x. సో ఇక్కడ మీరు యాస్టీస్గా ఇక్కడ మీరు 3 అనేది ఏంటి ఇప్పుడు మేజర్ వర్షన్ అవుతుంది. అండ్ ఎక్స్ అనేది ఏంటవుతుంది అంటే మైనర్ వర్షన్. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది పైథాన్ అనేది ఒకసారి చూద్దాం. సో అవి మనకి 3 వర్షన్స్ మనకి. సో ఇప్పుడు డౌన్లోడ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో టు ది గూగుల్. రీఫ్రెష్ చేద్దాం. జస్ట్ ఇక్కడ మీరు పైథాన్ అని చెప్పి టైప్ చేయండి గూగుల్లోకి వెళ్ళి. జస్ట్ ఎంటర్ గూగుల్ సెర్చ్. ఇక్కడ మీకు ఫస్ట్ ఏదైతే వెబ్సైట్ కనిపిస్తుందో ఈ వెబ్సైట్ని క్లిక్ చేయండి, python.org అండ్ www.python.org. ఇది పైథాన్. ఇక్కడ నుంచి మీరు పైథాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వన్స్ మీరు ఈ గూగుల్లోకి వెళ్ళి పైథాన్ అని టైప్ చేసి ఈ పర్టికులర్ వెబ్సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది డౌన్లోడ్స్ అని చెప్పి. ఇక్కడ మీరు డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకున్నాక మీ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు ఒకవేళ విండోస్ అయితే విండోస్ ఆపరేటింగ్కి సంబంధించి ఇక్కడే ఉంటుంది డౌన్లోడ్. క్లిక్ ఆన్ విండోస్ అండ్ డౌన్లోడ్ ఇట్. ఒకవేళ మీది మ్యాక్ అయితే మ్యాక్ సెలెక్ట్ చేసుకుంటారు. అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ లినక్స్ కానీ ఏదైనా అయితే మాత్రం అప్పుడు అదర్ ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకొని పైథాన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో నాది విండోస్ ఆల్రెడీ నాది పైథాన్ ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఇప్పుడు కరెంట్ వర్షన్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ 3.12.2 ఈజ్ ది లేటెస్ట్ అండ్ కరెంట్ వర్షన్ అనమాట. సో నేను మళ్ళీ వన్స్ ఇది మీరు క్లిక్ చేసిన తర్వాత చూడండి ఆల్రెడీ ఉంది నాకు డౌన్లోడ్ అయ్యి. సో నేను మళ్ళీ అది ఓపెన్ చేస్తున్నాను, ఆ లొకేషన్లోకి వెళ్తున్నాను, జస్ట్ డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను జస్ట్ మాడిఫై అయితే క్లిక్ చేస్తాను. మీ కేసులో ఏంటంటే ఇన్స్టాల్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ పాత్ టు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అని ఉంటుంది. సో ఆ పర్టికులర్ టిక్ అయితే చేయండి. సో అదేంటంటే పాత్ అనేది క్రియేట్ అవుతుంది ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్లో. సో వన్స్ అది అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ మాడిఫై సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. చూడండి ఇలా వస్తుంది యాడ్ పాత్ టు ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్. ఇది మాత్రం సెలెక్ట్ అయ్యి ఉండేలా చూసుకోండి. ఇది టిక్ లేకపోతే మీకు కమాండ్ ప్రాంప్ట్ నుంచి పైథాన్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేయలేరు. సో అది అయిపోయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో క్లిక్ ఆన్ క్లోజ్ నౌ. అంతే మీకు పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోతుంది. అండ్ వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే స్టార్ట్ బటన్ ఉంది కదా మీ కీబోర్డ్లో, స్టార్ట్ బటన్ ప్రెస్ చేసి జస్ట్ ఇక్కడ మీరు పైథాన్ అని టైప్ చేయండి. పైథాన్ అని టైప్ చేయగానే మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి మీకు. ఒకటి 3.12 64-bit అండ్ ఇదొకటి అండ్ మాడ్యూల్ డాక్స్ అని చెప్పి మీకు ఈ విధంగా 3 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? సో ఇలాగ కనుక మీకు కనిపించినట్టయితే పైథాన్ అనేది మీ సిస్టంలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. అండ్ ఇంకో వే ఆఫ్ కన్ఫర్మేషన్ వచ్చేసరికి Windows+R ప్రెస్ చేసిన తర్వాత కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ పైథాన్ అని చెప్పి టైప్ చేయండి. సో పైథాన్ అని టైప్ చేయగానే మీకు ఎంటర్ చేశారనుకోండి మీకు వర్షన్ చూపిస్తుంది, పైథాన్ రిలేటెడ్ వర్షన్. సో ఇక్కడ చూడండి 3.12.2 అని చెప్పి ఉంది. సో ఇది కరెంట్ వర్షన్ అన్నమాట. ఇలాగా ఈ విధంగా కనుక మీరు చూపించినట్టయితే పైథాన్ అనేది సక్సెస్ఫుల్గా మీ యొక్క సిస్టంలో ఇన్స్టాల్ అయితే అయ్యింది వితౌట్ ఎనీ ఎర్రర్. ఓకే.
సో ఇప్పుడు మనం పైథాన్ డౌన్లోడింగ్ అయితే చేసాం అండ్ ఇన్స్టాలేషన్ కూడా అయితే చేసాం కదా. సో పైథాన్ సాఫ్ట్వేర్ని ఇప్పుడు మనం పైథాన్ ప్రోగ్రామ్ అనేది రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ని సేవ్ చేయడం, తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మనం పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఐదర్ మీరు కావాలంటే నోట్ ప్యాడ్ యూస్ చేసుకొని రాయొచ్చు. ఓకే, నోట్ ప్యాడ్లో రాసుకోవచ్చు. లేదంటే కొన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లైక్ సాఫ్ట్వేర్ ఎడిటర్స్, లైక్ మనకి ఎడిట్ ప్లస్ అని ఉంటుంది. ఓకే, అండ్ ఎడిట్ ప్లస్ అని ఉంటుంది, ఆర్ ఎల్స్ మీకు స్పైడర్ అని ఉంటుంది. ఓకే, అండ్ విజువల్ స్టూడియో అని చెప్పి ఉంటుంది, విఎస్ కోడ్ అంటాం దాన్నే, విజువల్ స్టూడియో. సో ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో నేను ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే ఎడిట్ ప్లస్ అండ్ విఎస్ కోడ్. ఈ రెండు కూడా నేను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను. సో మీకు నేను 2 వేస్లో చూపిస్తాను. ఒకటి నోట్ ప్యాడ్ ద్వారా మనం ఏ విధంగా కోడ్ రాయొచ్చు. మీకు నోట్ ప్యాడ్ ఒకటి ఉంటే ఇనఫ్. ఈ కోర్ పైథాన్కి మనం నోట్ ప్యాడ్ ద్వారా కూడా మీరు ప్రోగ్రామ్స్ అనేవి రాసి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీరు అవుట్పుట్ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ ఎడిట్ ప్లస్ అనేది ఉంటుంది అండ్ విఎస్ కోడ్. ఇప్పుడు నేను ఎడిట్ ప్లస్ యూస్ చేసి అదేవిధంగా నోట్ ప్యాడ్ ఇది యూస్ చేసి మీకు ప్రోగ్రామ్ అనేది రాసి అది సేవ్ చేసి ఎగ్జిక్యూట్ అనేది ఎలా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు జస్ట్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను జస్ట్ ప్రింట్ నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తున్నాను, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పి స్టేట్మెంట్ అయితే పాస్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఇది ఎన్క్లోజ్ చేయాలి. అది మీరు డబల్ కోట్స్తో ఎన్క్లోజ్ చేసినా పర్వాలేదు, సింగిల్ కోట్స్తో ఎన్క్లోజ్ చేసినా పర్వాలేదు. అంటే ఇప్పుడు ఇది స్ట్రింగ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మీరు డబల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ మెన్షన్ చేస్తారో ఇది ఏమవుతుందంటే అప్పుడు స్ట్రింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్తున్నాం, సేవ్ యాస్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ఒక ప్రింట్ స్టేట్మెంట్ పాస్ చేశాను. నేను ఇప్పుడు మళ్ళీ దాన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ అనేది ఏ విధంగా చేయాలి అంటే ఎక్కడో దగ్గర ఏదో ఒక లొకేషన్ అనేది మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ డ్రైవ్లో సేవ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్ నేమ్ వచ్చేసరికి hello.py అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. పైథాన్ ఫైల్ నేమ్ ఎక్స్టెన్షన్ ఎప్పుడు కూడా మీకు .pyలో సేవ్ చేయాలి. అండ్ సేవ్ యాస్ టైప్ వచ్చేసరికి మీరు ఆల్ ఫైల్స్ అని చెప్పి పెట్టుకోవాలి. ఓకే, నౌ క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు ఇది ఎక్కడ సేవ్ అయింది? మనకి ఈ డ్రైవ్లో సేవ్ అయింది కదా. సో ఈ డ్రైవ్లో ఈ పర్టికులర్ ఈ డ్రైవ్ అనే లొకేషన్లో సేవ్ అయింది. ఇప్పుడు నేను ఇది కమాండ్ ప్రాంప్ట్ యూస్ చేసుకొని కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయాలి. సో ఏ విధంగా మనం కమాండ్ ప్రాంప్ట్ నుంచి రన్ చేయాలంటే మీ కీబోర్డ్లో Windows+R ప్రెస్ చేస్తే cmd అని చెప్పి టైప్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఏ లొకేషన్లో అయితే ఆ పర్టికులర్ పైథాన్ ఫైల్ని సేవ్ చేశారో ఫస్ట్ మనం ఆ లొకేషన్లోకి అయితే మూవ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం సి డ్రైవ్లో యూజర్స్ అండ్ ఈ పర్టికులర్ యూజర్స్లో ఈ భానుప్రకాష్ అని చెప్పి ఫోల్డర్ ఉంది. ఆ పర్టికులర్ లొకేషన్లో అయితే మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఎక్కడ మూవ్ అవ్వాలి? మన పైథాన్ ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడ మూవ్ అవ్వాలి. అక్కడ మూవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ డ్రైవ్ మెన్షన్ చేయండి. సో ఈ డ్రైవ్లో కదా మనకి పైథాన్ ఫైల్ని సేవ్ చేసాం. సో నేను డ్రైవ్ అని ఇచ్చి కోలన్ మెన్షన్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ డ్రైవ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ అనేవి ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి తెలుసుకోవాలంటే మీరు dir అని చెప్పి కమాండ్ అయితే పాస్ చేయొచ్చు. సో మీకు అది లిస్ట్ చూపిస్తుంది, ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అని చెప్పి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మన యొక్క పైథాన్ ఫైల్ నేమ్ అనేది చూపిస్తుంది, hello.py అని చెప్పి. సో ఇప్పుడు ఇది రన్ చేయాలంటే జస్ట్ py అని చెప్పి ఎంటర్ చేసి hello.py అని చెప్పి మీరు టైప్ చేసినట్టయితే మీకు అవుట్పుట్ మీరు ఏదైతే ఇంతకుముందు ప్రింట్ స్టేట్మెంట్ అనేది పాస్ చేస్తారో ఆ ప్రింట్ స్టేట్మెంట్ మీకు అవుట్పుట్గా వస్తుంది. సో ఇది నోట్ ప్యాడ్ యూస్ చేసుకొని మనం ఈ విధంగా అయితే చేస్తాం. అదే ఇప్పుడు ఇంకో మెథడ్ ఏంటంటే ఎడిట్ ప్లస్ కూడా యూస్ చేసుకొని మీరు ప్రోగ్రామ్స్ అనేవి రాసుకోవచ్చు. సో ఎడిట్ ప్లస్ అనే సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి నేను మళ్ళీ ఈ డ్రైవ్లోకి వెళ్తున్నాను. ఈ డ్రైవ్లో ఈసారి ఇక్కడ నేను ప్రోగ్రామ్ అనేది రాయాలి. సో ప్రోగ్రామ్ అనేది రాయాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం, క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్రింట్ అని చెప్పించి సింగిల్ కోట్స్లో పెడుతున్నాను. ఓకే, ఈసారి వెల్కమ్ టు మై ఛానల్. ఓకే,
సో ఈ విధంగా ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే నేను పాస్ చేశాను. మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, ఎక్కడ సేవ్ చేస్తాను, మళ్ళీ ఈ డ్రైవ్లో సేవ్ చేస్తాను. ఈసారి ఫైల్ నేమ్ వచ్చేసరికి టెస్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను. టెస్ట్ అని చెప్పి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏమి యాడ్ చేయట్లేదు. కింద మీరు చూసుకుంటే సేవ్ యాజ్ టైప్ .py అనేది ఎక్స్టెన్షన్ ఇది ఆటోమేటిక్గా తీసుకోం. ఎందుకంటే మనం ఇక్కడ పైథాన్ ప్రోగ్రామ్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎడిట్ ప్లస్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఇప్పుడు మళ్ళీ నేను కమాండ్ ప్రాంప్ట్కి వెళ్తున్నాను. జస్ట్ ఇప్పుడు ఆ డ్రైవ్లోకి మూవ్ అవుతున్నాం. నెక్స్ట్ dir అని చెప్పి కమాండ్ ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఈసారి test.py అని చెప్పి కనిపించింది కదా. సో ఇప్పుడు అది మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే py స్పేస్ test.py. ఇప్పుడు చూడండి మళ్ళీ మనకి అవుట్పుట్ అయితే. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ రాసి నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో మనం ప్రోగ్రామ్స్ రాసి ఈ విధంగానే మనం అవుట్పుట్ అనేది చెక్ చేసుకుంటాం. సో జస్ట్ ఇది డెమో మాత్రమే. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంట్రడక్షన్ కాబట్టి జస్ట్ థియరాటికల్గా మీకు చెప్పాలని చెప్పి చూపిస్తున్నాను. ఓకేనా. సో అది డౌన్లోడ్ ప్రాసెస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు డౌన్లోడ్ ప్రాసెస్ అయితే మనం చూసాం కదా. బిఫోర్ మూవింగ్ ఆన్ టు ది ఫ్యూచర్స్, ఇప్పుడు ఐడియల్లీ గురించి ఇప్పుడు మీరు జస్ట్ ఇక్కడ పైథాన్లో ప్రోగ్రామింగ్ అనేది మనం ఎక్కడ రాస్తామంటే ఈ ఐడియల్లీ అని చెప్పి ఉంటుంది. సో ఐడియల్లీ స్టాండ్స్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. ఓకే, లెట్ మీ రైట్ డౌన్ హియర్. So ideally stands for integrated development learning environment. Okay, environment. సో ఈ పర్టికులర్ ఐడియల్లీని మనం రెపల్ టూల్ అని కూడా కాల్ చేస్తాం. సో రెపల్ టూల్ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ రెపల్ టూల్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ మీరు స్టార్ట్లోకి వెళ్ళి ఐడియల్లీ అని చెప్పి టైప్ చేస్తే ఐడియల్లీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది ఐడియల్లీ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఫైల్లోకి వెళ్తాం. ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ అనగానే మనకి ఇక్కడ మీరు ప్రోగ్రామ్ అనేది రాయొచ్చు. ఓకే, సో పైథాన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ రాయొచ్చు. ఓకే, ఇక్కడ రాసి మీరు సేవ్ చేయొచ్చు. ఓకే, అది మనం చేద్దాం. ఇప్పుడు బిఫోర్ దట్ అసలు ఈ రెపల్ టూల్ అంటే ఏంటి అంటే మీకు ఐడియల్లీ ఇది షెల్ అనమాట. సో ఇప్పుడు నేను 10+20 అని అంటాను. ఓకే ఓకే, ఎనీ నంబర్ 10+20 మనకి చూడండి ఆన్సర్ అయితే వచ్చింది 30 అని. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 10 × 20. అగైన్ మనకి అవుట్పుట్ అయితే వచ్చింది 10/2 5.0. నెక్స్ట్ అదేవిధంగా ప్రింట్. ఓకే, ప్రింట్ మై నేమ్ ఐఎమ్ గివింగ్ హియర్ రైట్. మనకి ఏంటవుతుంది, మనం ఇదేమీ కోడ్ కాదు రైట్. ఇది ఏంటంటే స్నిప్పెట్స్ అంటారు. మనం షెల్లో ఏదైనా రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ స్నిప్పెట్స్ అంటే ఏంటంటే స్మాల్ లైన్ ఆఫ్ కోడ్ ఫ్రమ్ ఏ ప్రోగ్రామ్. ఓకే, సో ఇప్పుడు ఇవేంటి ప్రింట్ చేస్తే మళ్ళీ నా నేమ్ ప్రింట్ అయింది లైక్ దట్ అనమాట. ఓకే, సో మనకి క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఎందుకు ఇది రెపల్ టూల్ అని చెప్పి మనం కాల్ చేస్తామంటే, సో బేస్డ్ ఆన్ దిస్ అనమాట. ఈ రెపల్ టూల్ అనేది మీకు ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ అంటే ఏంటి అంటే మీకు రీడ్. ఆర్ స్టాండ్స్ ఫర్ రీడ్. ఓకే, అండ్ ఈ స్టాండ్స్ ఫర్ ఎవాల్యుయేట్ అండ్ పి స్టాండ్స్ ఫర్ ప్రింట్ అనమాట. అండ్ ఎల్ స్టాండ్స్ ఫర్ లూప్ బ్యాక్. ఓకే, సో ఎల్ స్టాండ్స్ ఫర్ లూప్ బ్యాక్. రీడ్ అంటే ఏంటంటే మన యొక్క కోడ్ని అది రీడ్ చేస్తుంది ఈ ఐడియల్లీ. ఓకే, సో ఫస్ట్ అది రీడ్ చేసింది, తర్వాత ఎవాల్యుయేట్ చేస్తుంది. ఎవాల్యుయేట్ అంటే ఏంటి, అండర్స్టాండింగ్ ది కోడ్. ఓకే, నెక్స్ట్ ఏంటది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అంటే అవుట్పుట్, ఇట్ ఈస్ గివింగ్ అస్ ది అవుట్పుట్. సో మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది, లూప్ బ్యాక్. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే
జస్ట్ ఐడియల్లీ ఇప్పుడు మీరు కర్సర్ చూడండి, ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంది కదా. సో హియర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లింక్. సో అలా బ్లింక్ అవుతుంది అంటే అది ఏం చేస్తుంది, లూప్ బ్యాక్ అనమాట. లూప్ బ్యాక్ అంటే ఏంటి, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మీ యొక్క నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ కోసం అది వెయిట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ రెపల్ టూల్. ఓకే, సో ఈ ఐడియల్లీ టూల్ని రెపల్ టూల్ అని కూడా మనం కాల్ చేస్తాం. సో ఐడియల్లీ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. సో ఈ ఐడియల్లీస్ని రెపల్ టూల్స్ అని కూడా కాల్ చేస్తాం. సో ఆర్ అంటే రీడ్, ఈ అంటే ఎవాల్యుయేట్, పి అంటే ప్రింట్, ఎల్ అంటే లూప్ బ్యాక్. సో ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ. ఓకే, let me remove all these things. ఇదంతా తీసేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్యూచర్స్ గురించి చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్, రైట్. సో పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీ వేలో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే మీకు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను చూడండి. నేను ఇక్కడ టూ థింగ్స్ తీసుకుంటాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ ఇట్ యాజ్ విండోస్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇక్కడ నేను 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి తీసుకుంటున్నానండి, విండోస్ అండ్ లినక్స్, ఈ ఓపెన్ సోర్స్ అర్థం చేసుకోవడానికి. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ నాట్ ఓపెన్ సోర్స్ అనమాట. ఓకే, సో అదే మీరు లినక్స్ కనుక చూసుకున్నారనుకోండి, ఇది ఓపెన్ సోర్స్. సో ఏదైతే కర్నల్ కోడ్ ఉందో దీన్ని బేస్ చేసుకొని కర్నల్ కోడ్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటి, బిల్డ్ చేయాలంటే దీనికి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కూడా ఏంటంటే అదొక సాఫ్ట్వేర్ కదా. సో అది బిల్డ్ చేయాలంటే దానికి కూడా కోడ్ ఉండాలి. ఈ కోడ్ని విండోస్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఓన్డ్ బై మైక్రోసాఫ్ట్, రైట్. సో మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కదా ఇది. సో విండోస్ అనేది, సో వాళ్ళకి సంబంధించిన కోడ్ని వాళ్ళు ఓపెన్ సోర్స్లో పెట్టలేదు. అంటే దీనికి ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి రాసిన కోడ్ అనేది ఎవరు కూడా చూడలేరు కదా. సో ఇప్పుడు అదే లినక్స్ కనుక చూసుకున్నారనుకోండి, మీకు ఈ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన కోడ్ అంతా కూడా మీకు గిట్హబ్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనకి ఫస్ట్ అది లినక్స్ ఎవరు డెవలప్ చేశారు అంటే లినస్ టార్వాల్డ్స్ అనే పర్సన్ డెవలప్ చేశారు ఈ లినక్స్ని. ఓకే, లినస్ టార్వాల్డ్స్ ఈ పర్టికులర్ పర్సన్ డెవలప్ చేశారు. ఇప్పుడు ఇది ఏం చేశాడంటే ఇతను దీనికి సంబంధించిన కర్నల్ కోడ్ని ఓపెన్లో పెట్టాడు అనమాట. సో ఓపెన్లో పెట్టడం వల్ల ఇప్పుడు అది గిట్హబ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఫస్ట్ అతను డెవలప్ చేసింది ఏంటి, ఉబుంటు అని చెప్పి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని ఇప్పుడు కనుక మీరు బయట చూసినట్టయితే ఎన్నో ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ కాలీ అని చెప్పి, సో అదే మళ్ళీ ప్యారెట్ అని, సో మీకు సెంటోస్ అని ఉంటుంది, రెడ్ హ్యాట్ ఉంటుంది, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయ్యాయి ఈ పర్టికులర్ కర్నల్ కోడ్ని బేస్ చేసుకొని. సో కర్నల్ కోడ్ అనేది పబ్లిక్గా అవైలబుల్గా ఉంది అంటే అది ఓపెన్ సోర్స్ అంటాం. ఒకవేళ అది ప్రైవేట్లో ఉంది అంటే ఇట్స్ నాట్ ఓపెన్ సోర్స్. అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే ఇది ఎవరికైతే హైలీ కాన్ఫిడెన్షియల్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఎవరికైతే పర్మిషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ కోడ్ని చూడగలరు, మిగతా వాళ్ళు ఎవరు చూడగలరు. బట్ పబ్లిక్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇదే సోర్స్ కోడ్ని బేస్ చేసుకొని వేరొక ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఇక్కడ మనం ఎలాగైతే డెవలప్ చేసుకున్నామో అలాగే పైథాన్లో కూడా పైథాన్ని డెవలప్ చేయడానికి వాడిన కోడ్ ఏదైతే ఉందో అది కూడా మీకు గిట్హబ్లో అవైలబుల్గా ఉంది. సో ఆ పర్టికులర్ కోడ్ని ఎవరు కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కొన్నిసార్లు టెస్టింగ్ కోసం యూస్ చేస్తారు, లేదంటే ఇంకేమైనా అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి కానీ
లేదంటే వేరొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడానికి కానీ ఆ పర్టికులర్ కోడ్ని యూస్ చేసుకుంటారు. ఓకే. సో అందరూ పబ్లిక్లో ఉండడం వల్ల అందరూ కూడా యాక్సెస్ చేయగలరు. సో అది ఓపెన్ సోర్స్. నెక్స్ట్ అదేవిధంగా మీకు హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఏంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా. సో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి లో లెవెల్ ఉంటుంది. ఇంకోటి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఓకే. పైథాన్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇదేంటంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇది ఎండ్ యూజర్స్కి అర్థం కాదు. ఈ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఎండ్ యూజర్స్కి అర్థం అవ్వదు. సో లో లెవెల్లో మీకు హెక్సా, ఓకే, డెసిమల్, ఆక్టల్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇవి ఎండ్ యూజర్స్కి సరిగ్గా అర్థం. కానీ హై లెవెల్ ఏంటంటే ఎండ్ యూజర్స్కి ఈజీగా అర్థం అవుతుంది. ఓకే. సో ఈ పైథాన్ ఏంటంటే ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే లైన్ బై లైన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో చెక్ చేసి ఎగ్జిక్యూట్ అయితే మనకి ఇక్కడ అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఓకే, లెట్స్ టేక్ హియర్ సేమ్. ఇప్పుడు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ దేర్ ఈజ్ ఏ క్లయింట్. ఓకే. ఒక క్లయింట్ అనేవాడు ఉన్నాడు. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక వెబ్ అప్లికేషన్ అనేది డెవలప్ చేయమని చెప్పి ఒక డెవలపర్స్కి చెప్పారు. ఓకే. సో అప్లికేషన్ అయితే డెవలప్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ అనేది రైట్ నో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే పెట్టడం జరిగింది ఈ అప్లికేషన్ని. సో తర్వాత ఏంటంటే ఆఫ్టర్ 1 year, ఓకే, ఇప్పుడు అప్లికేషన్ అనేది రన్ అవుతుంది, బాగానే రన్ అవుతుంది. ఆ అప్లికేషన్ వచ్చేసరికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం లినక్స్ అనేది తీసుకుందాం. ఓకే. అదే ఇక్కడ ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ మ్యాక్ అయినా అనుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆఫ్టర్ 1 year తర్వాత ఇదే అప్లికేషన్ తనకి ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టంలో చేంజ్ చేయాలనుకున్నాడు. ప్లాట్ఫామ్ అనేది మారుద్దాం అనుకున్నాడు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి ఇక్కడికి అప్లికేషన్ని చేంజ్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ ఇక్కడ కూడా వర్క్ అయినట్టయితే దాన్నే మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పి పిలుస్తాం. సో దానికి కావాల్సిన సమ్ ఆఫ్ ది డిపెండెన్సీస్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆ అప్లికేషన్ అనేది ప్రాపర్గా వర్క్ అయితే అవుతుంది. ఓకే. సో దట్ ఈజ్ అబౌట్ ది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటి? ఇప్పుడు సిలో కానీ జావాలో కానీ మీరు కనుక చూస్తే మనం డేటా టైప్ని స్పెసిఫై చేయాలి. అది ఏ డేటా టైప్ అని చెప్పి మనం చెప్పాలి. ఓకే. కానీ మీకు పైథాన్లో అయితే మీరు ఎటువంటి డేటా టైపు మీరు స్పెసిఫై చేయక్కర్లేదు. అది ఇంట్ అయితే ఇంట్, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని, బూల్ అని, ఇలాగ మీకు ఎస్టిఆర్ స్ట్రింగ్ అని, కాంప్లెక్స్ అని, ఇలాగ ఏ డేటా టైప్ అనేది మీరు స్పెసిఫై అయితే చేయక్కర్లేదు. ఆటోమేటిక్గా ఇట్ విల్ అది డైనమికలీ టైప్డ్ కాబట్టి అది మీరు డేటా టైప్ని అయితే స్పెసిఫై చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, లెట్స్ ఓపెన్ ది కమాండ్ ప్రాంప్ట్. సో సిఎండిలోకి వెళ్తున్నాను. జస్ట్ ఐఎమ్ టైపింగ్ హియర్ పైథాన్. సో ఇక్కడ నేను ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని ఇస్తున్నాను. ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. సో క్లాస్ వచ్చేసరికి ఇంటీజర్ డేటా టైప్. నౌ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12.5 ప్రింట్ ఆఫ్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. అగైన్ ఇదేంటి ఇప్పుడు ఫ్లోట్ డేటా టైప్. సో ఎక్కడ కూడా మనం స్పెసిఫై చేయట్లేదు ఒక ఫ్లోట్ డేటా టైప్ అని కానీ ఇంటీజర్ డేటా టైప్ అని మనం అయితే స్పెసిఫై చేయట్లేదు. సో ఎలాగా అది ఐడెంటిఫై చేస్తుంది విచ్ డేటా టైప్ ఇట్ ఈస్. సో ఇక్కడ మళ్ళీ నేను ట్రూ అని ఇస్తున్నాను. సో మళ్ళీ ప్రింట్ ఆఫ్ టైప్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. సో మళ్ళీ ఇది బూల్ డేటా టైప్. సో ఈ విధంగా మనకి డేటా టైప్ స్పెసిఫై చేయకుండా అది ఆటోమేటిక్గా అది ఏ డేటా టైప్ అనేది అదే ఐడెంటిఫై చేస్తుంది. దాన్నే మనం డైనమికలీ టైప్డ్ అని చెప్పి చెప్తాం. ఓకే. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇక్కడ మీకు ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఏంటంటే మీకు క్లాసెస్ కాన్సెప్ట్ వస్తుంది. సో క్లాసెస్, మెథడ్స్, రిఫరెన్స్ వేరియబుల్స్ ఇవన్నీ కూడా మీకు ఈ పర్టికులర్ ప్రొసీజర్ ఓరియంటెడ్లో అయితే మీకు వస్తుంది. సో ఇప్పుడు దాకా మనం సింపుల్ అంటే ఏంటో అర్థమైంది, సింపుల్ అండ్ ఈజీ టు లర్న్ అంటే ఏంటో అర్థమైంది.
ఓపెన్ సోర్స్ అంటే ఏంటో చెప్పాను మీకు. అదేవిధంగా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ అదేవిధంగా మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటో చూసాం, అండ్ డైనమికలీ టైప్డ్ అంటే మీకు అర్థమైంది. లాస్ట్ వచ్చేసరికి ఎక్స్టెన్సివ్ లైబ్రరీ. ఈ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్లో ఏంటంటే మీకు ఈ పైథాన్కి హ్యూజ్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఎక్స్టెన్సివ్ లైబ్రరీ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ కోడ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట ఆల్రెడీ. ఓకే, సో ఈ ప్రీ డిఫైన్డ్ సోర్స్ కోడ్ని మీరు రీయూస్ చేసుకోవచ్చు. అగైన్ యూ కెన్ రీయూజ్ అనమాట. సో ఇప్పుడు మామూలుగా యాజ్ ఎ డెవలపర్ మీరు కొన్నిసార్లు ప్రోగ్రామ్ అనేది రాస్తారు కదా. సో ఆ ప్రోగ్రామ్ని అచీవ్ చేయడానికి కొన్నిసార్లు ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ లైబ్రరీస్లో ఉన్న కొన్ని ప్రీ డిఫైన్డ్ సోర్స్ కోడ్ని యూస్ చేసుకుంటారు అనమాట. సో వాటి ద్వారా కూడా ప్రోగ్రామ్ని టాస్క్ని కంప్లీట్ చేస్తారనమాట. ప్రోగ్రామ్ని వాళ్ళు ఏదైతే ప్రోగ్రామ్ రాయాలో ఇప్పుడు దాంట్లో ఏముంటాయంటే మీకు లంపీస్ ఉంటాయి, ఓకే, న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్కి పాండాస్ ఉంటాయి, ఓకే, మ్యాట్ప్లాట్లిబ్ ఉంటుంది, ఓకే, అవలాగా మీకు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఈ లైబ్రరీస్ నుంచి. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకొని ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. పైథాన్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ పైథాన్ని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకొని డెవలప్ చేశారంటే 4 డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూస్ చేసుకొని డెవలప్మెంట్ చేయడం అయితే జరిగింది. సో ఆ 4 డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి మీకు సి నుంచి తీసుకోవడం జరిగింది. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి C++ నుంచి తీసుకోవడం జరిగింది. అదే మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసరికి మాడ్యులో 3 నుంచి తీసుకున్నారు. అండ్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామింగ్ వచ్చేసరికి పర్ల్ నుంచి తీసుకున్నారు. సో అది గైస్ ఈ పైథాన్ క్లాస్ డే 1 వచ్చేసరికి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా కామెంట్ సెషన్లో పెట్టండి. అండ్ మీరు కామెంట్ సెషన్లో పెట్టి ఎలా ఉంది ఏంటి అనేది మీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఈ డే ఇప్పుడు ఏదైతే మీరు వీడియో చూసారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.